వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అంటూ ఉన్నారు నారా లోకేష్. ప్రొఫెసర్ గారు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఇప్పటికీ కూడా అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా కూడా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అపరిష్కృతంగా వివాదాలు ఉన్న పరిస్థితి. సో ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం అంటూ ఉన్నారు. మీరు అన్నట్లు అది ఖచ్చితంగా ఒక పెద్ద సవాలే. ఇప్పుడు మీకు బలకచర్ల ప్రాజెక్ట్ ఉంది. రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న టీడీపీకి బాగా గౌరవించే నాయకుడు కదా. సో ఆయనతో రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం శ్రేణులకి చాలా అభిమానం, అందరూ తెలుసు అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఉన్న ఎన్నడూ తాను ఆయన పద్ధతి అది. నేను గతంలో ఆ పార్టీలో ఉన్నాను, నేను విమర్శించాను ఆ పార్టీ, నేను చంద్రబాబు నాయుడు దగ్గర అనేక లెసన్స్ రాజకీయాలు నేర్చుకున్నాను, నాకు ఆయన రాజకీయ అవకాశాలు ఇచ్చాడని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడలే. టీఆర్ఎస్ నుంచి పెద్ద అటాక్ వచ్చినా కూడా ఆయన ఈ స్టూడ్ బై స్టాండ్, ఎక్కడ తొనకలేదు బెనకలేదు. కానీ అలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బనకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకించింది కదా. మరి ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం వైఖరి ఏంటి బనకచెర్ల ప్రాజెక్ట్ పైన? పోలవరం ముంపు మండలాలని తెలంగాణకి ఇవ్వాలి అని తెలంగాణ డిమాండు. ముంపు మండలం ఇవ్వాలని వ్యతిరేకించింది తెలంగాణ. మీకు 7 మండలాలు. ఇప్పుడు మీకు దానిపైన తెలంగాణ తెలుగుదేశం వైఖరి ఏంటి? అదంటే పోనీ అయిపోయిందిగా, దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు, నిజమే. కానీ భద్రాచలానికి సంబంధించిన 5 ఆంధ్ర గ్రామాలు ఉన్నాయి. మీకు ఏటిపాక, కన్నాయగూడెం ఇవన్నీ. మరి ఈ ఊర్లను తెలంగాణకి కోరుతోంది. మీకు దానిపైన తెలంగాణ తెలుగుదేశం లోకేష్ వైఖరి ఏంటి అంటే బనకచెర్ల పైన వైఖరి ఏంటి అంటే దీనిపైన అడుగుతారు కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒక 5 గ్రామాలు ఇవ్వచ్చు కదా, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే నష్టమేమీ లేదు కదా. రాములవారి గుడి తెలంగాణలో ఉంది, రాములవారి భూములు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, గుడిని అభివృద్ధి చేయడానికి అడ్డంకిగా ఉంది అది. భద్రాచలానికి కరకట్ట కొంత భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంది, కరకట్ట అభివృద్ధి చేయాలంటే 2 రాష్ట్రాల కోఆర్డినేషన్ ఇబ్బందిగా ఉంటుంది, ఇవ్వచ్చు కదా అంటే ఇస్తున్నారా? మరి తెలంగాణ ప్రజలు అడగరా రేపు వచ్చినప్పుడు? అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. మరి దానిపైన మీరు అభ్యంతరాలు చెప్తే పాలమూరులో రంగారెడ్డిలో ఎట్లా పోయి ప్రచారం చేస్తారు? హైదరాబాద్ తెలంగాణలో ఎలా ప్రచారం చేస్తారు? అభ్యంతరాలు రావా? సో మీకు శ్రీశైలం నీటి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ఆస్తులు పంపలేదు. ఈవెన్ టుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇప్పటికీ దాని పేరు ఏపీఎస్ఎఫ్సిఏ, మరి అది ఇప్పటికీ డివైడ్ కాలే. మీకు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ దాని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటాడు, బోర్డు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఈవెన్ టుడే. ఇలా ఆస్తుల పంపిణీ ఇంకా తేలలే. మీకు ఇవన్నీ కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అని. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ సహకరిస్తోంది. మీకు ఉదాహరణకు రైల్వే జోన్ అక్కడ ఇచ్చారు, ఇక్కడ కాజీపేట రైల్వే జోన్ అడుగుతున్నారు, ఇవ్వలేదు. మరి ఎన్డీఏలో భాగస్వామి టీడీపీ, మీరు దానికి వాహనాల్లో తీర్మానం ఎందుకు చేయరు? కాజీపేటలో చేశారో లేదో నాకు తెలియదు, నేను వెరిఫై చేయలేదు, మీరు ఒకసారి చూడండి. కాజీపేట రైల్వే జోన్ మరి విశాఖ రైల్వే జోన్ ఇచ్చినందుకు మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తే కాజీపేట రైల్వే జోన్ ఇవ్వమని అడిగారా? బయ్యారం స్టీల్ ప్లాంట్ కట్టమని అడిగారా మోడీ ప్రభుత్వాన్ని? హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వమని అడిగారా? ఆంధ్రప్రదేశ్కు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్లు ఇక్కడ జాతీయ హోదా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడిగారా? అంటే తెలంగాణ డిమాండ్ల పైన వాహనాల్లో ఎన్ని తీర్మానాలు చేశారు చెప్పండి. మోడీ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉన్నాయి కదా బాకీలు, ఇవన్నీ విభజన చట్టంలోనే ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇవ్వరు అని అడగాలి కదా వాహనాల్లో తీర్మానం చేయకుండా. అంటే తెలంగాణ ప్రజల కన్సర్న్స్ పైన వాహనాల్లో తీర్మానం చేయాలి కదా. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వారు బనకచెర్లను అపోజ్ చేస్తూ తీర్మానం చేశారా, ప్రవేశపెట్టారా? మీకు పోనీ బనకచెర్ల అంటే వివాదం, తెలంగాణ ఏ వివాదం లేదు కదా. తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్, కడప పెట్టాలి, ఇది నేను అడుగుతున్నాను. పెట్టకపోతే
పెడితే సంతోషం. నేను వెరిఫై చేయలేదు కనుక నేను నాకు పెట్టలేదు అని నేను ఆరోపించడం లేదు, పెట్టారా అని అడుగుతున్నా అంతే. సో మరి ఇవన్నీ కూడా అడగనప్పుడు మరి ఇవన్నీ ఇష్యూస్గా మారుతాయి కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదాల విషయంలో తెలంగాణ అనుకూల వైఖరి మహానాల్లో తీసుకున్నారా, ఆంధ్రప్రదేశ్ అనుకూల వైఖరి తీసుకున్నారా? ఈ చర్చ రాజకీయ పార్టీకి రాక తప్పదు కదా. ఇప్పుడు కృష్ణా నదీ జలాల్లో 50% తెలంగాణ సమాజం అడుగుతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అడుగుతున్నాడు, బీఆర్ఎస్ అదే అడుగుతున్నారు. మీకు తెలుగు మహానాల్లో తీర్మానం చేయండి, కృష్ణా జలాల్లో 50% తెలంగాణకు ఇచ్చేలా తీర్మానం చేయండి. అప్పుడు తెలంగాణలో పూలదండలే స్వాగతం పలుకుతారు కదా. ఒక్క పని చేసి లోకేష్ వచ్చాడు తెలంగాణకు, నేనే వెళ్ళి పూలదండ వేస్తా. ఎందుకంటే చాలా కాలంగా డిమాండ్ ఇది తెలంగాణ నుంచి. ఆంధ్ర నుంచి వ్యతిరేకత సహజం, ఆంధ్ర వ్యతిరేకత తప్పు పట్టలేము. ఎందుకంటే 50% ఇప్పుడు కృష్ణానది జిల్లాలో ఎక్కువ భాగం ఆంధ్ర తీసుకుంటున్నప్పుడు ఇవ్వాలంటే ఎవరికైనా నష్టం కదా. కానీ ఈ వివాదాన్ని పరిష్కరించినందుకు నేను లోకేష్ నేనే పూలదండ వేస్తా. ఆంధ్ర తెలంగాణ మధ్య ఏ వివాదాలు ఉండకూడదని కోరుకుంటా కనుక మరి బెస్ట్ కదా. 50% కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా రావాల్సిందే అని చెప్పి మహానాడులో ఒక తీర్మానం చేసి హైదరాబాద్కి వస్తే మామూలుగా స్వాగతం పలకరు తెలంగాణ వాదులు, అసలు పూలదండలే స్వాగతం పలుకుతారు. ఈ ఒక్క పని చేసి రమ్మనండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా.